అండ్ మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడడం నేర్చేసుకున్నారు. నేర్చుకున్నాను. చాలా సంవత్సరాలు అవుతుంది. నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు తెలుగు వాళ్ళే. ఓకే. ఇంతకు ముందు నాకు అసలు తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ కూడా లేదు, అందుకే నాకు తెలుగు రాదు. స్కూల్ కాలేజ్లో కూడా ఐ డోంట్ స్పీక్ తెలుగు. మాట్లాడితే అంతే, ఇంకా యూనో ఇంపోజిషన్స్ రాయాలి. ఐ విల్ నాట్ స్పీక్ ఇన్ మై రీజనల్ లాంగ్వేజ్ అని. సో బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుగు కూడా నన్ను నేర్పించేవాళ్ళు నా ఫ్రెండ్స్, ఇప్పుడు సో కాల్డ్ ఫ్రెండ్స్. ఏంది ఇట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతున్నా, బట్ నౌ ఐ లెర్న్డ్ బాగా మాట్లాడతాను. అప్పట్లో వచ్చే కొంచెం కొంచెం తెలుగుకి చాలా మంది నవ్వుకునే వాళ్ళు. అండ్ ఇప్పటికి చాలా మందికి ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్న వాళ్ళు కూడా ఫుల్ తెలుగు నేర్చుకోలేదు. బట్ మీరు దాన్ని కూడా ఛాలెంజింగ్ గా నా ఛాలెంజింగ్ ఏం లేదండి. అంటే నేను ఐఎమ్ లైక్ క్విక్ లెర్నర్, నేర్చేసుకుంటారు. ఓకే. సో వివో అండ్ విలో ఫస్ట్ వి, వర్షినిలో ఫస్ట్ వి ఎలా అనిపిస్తుంది? అంటే నేనే ఫ్యూచర్ లో వివోతో టైఅప్ అయిపోయి బ్రాండ్ అంబాసిడర్ బాగుంటుంది కదా. ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ ఇంకా ఫ్యూచర్ లో వివో నేను కొనేసుకుంటాను. నిజంగా ఎక్కడ నా మాట వింటే గట్టిగా అనుకోండి. సాయి పల్లవి గారు చెప్తారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుంది. గట్టిగా మీ సుమన్ టీవీ సాక్షిగా అనుకున్నా వివోని కొనేసుకోవాలి నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అపీరెన్స్ కి ఇంకా ఫాలోయింగ్ లవ్ అయిపోతుందిలేండి. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మంది అన్కండిషన్ లవ్ తీసేసుకున్నారు కింద. సో ఇదే క్యారీ ఫార్వర్డ్ అయితే కనుక నిజంగా వివో స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ వర్షిని అయిపోతుంది. అంతే. ఓకే. పాపం వాళ్ళు వింటే ఏంటి పిచ్చిలాగా వాగుతుంది అనుకుంటారు. లక్కీగా వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఓకే.